మృత్యు మొహంలో మొహం పెట్టి చూసినప్పుడు తెలుస్తుంది ప్రాణం విలువేంటో. ఇలాంటి ముఖాలు నేనెన్ని చూశాను. అది చూసినప్పుడు పైశాచిక ఆనందం వేసేది. వాళ్ళ అరుపులు కేకలు నాకు సంగీతంలా వినిపించేవి. లైఫ్ ఒక సర్కిల్. అదే మృత్యుం నా మొహంలోకి తొంగి చూసింది, నా కొడుకు రూపంలో. పోలీసోడు ఎక్కడ ఉన్నాడే? నా కొడుకంటే నాకు ప్రాణం. ఒకరోజు వాడు ఆడుకుంటూ కింద పడ్డాడు. గట్టిగా దెబ్బలు తగిలాయి. మీ అబ్బాయికి చాలా సీరియస్గా ఉంది. స్పైనల్ కార్డ్ దెబ్బతినింది. 24 గంటల లోపల ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. సార్ చెయ్యండి సార్, ఆపరేషన్ చెయ్యండి సార్, పర్వాలేదు. అది ఇక్కడ కాదు, కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తారు. 10-12 లక్షల దాకా ఖర్చు అవుతుంది. డబ్బు అరేంజ్మెంట్ చేసుకోండి. సార్ అంత డబ్బా? 10-12 లక్షలు 24 గంటల్లో అరేంజ్ చేయమన్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలోని అయోమయంలో పడ్డాను. నాకు తెలిసిన వాళ్ళందరినీ అడగడం మొదలుపెట్టాను, ఎవరైనా అప్పిస్తారేమో అని. ప్రతి వాళ్ళు తమ ఇబ్బందులైనా చెప్పారు, లేదా సాకులైనా చెప్పారు. అప్పైతే పుట్టలేదు. డాక్టర్ ఇచ్చిన గడువు దగ్గర పడింది. ఏం చెయ్యాలో తోచలేదు. పెద్దవాళ్ళు చేసిన పాపాలు పిల్లలకి శాపాల్లా మారతాయంట. నేను చేసిన పాపాలు నా కొడుకు ప్రాణానికే ముప్పు తెచ్చాయి. కొడుకుని కాపాడుకోలేని బ్రతుకు ఒక బ్రతికేనా అనిపించింది. నా మీద నాకే అసహ్యం వేసింది. నా కొడుకు సావు నేను చూడలేను, చూడను. సూసైడ్కి రెడీ అయ్యాను. నా చావు అంత ఈజీగానా? అందులో బుల్లెట్స్ లేవని నేను మర్చిపోయాను. నన్ను చంపేవా ప్లీజ్? నన్ను ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపే, నన్ను కాచు, నన్ను కాచు, నన్ను చంపే, నన్ను చంపే. తీసుకో గోల్డ్ వాచ్, గోల్డ్ వాచ్ తీసుకో. నన్ను చంపే, నన్ను చంపే ప్లీజ్, నన్ను చంపే, నన్ను చంపే, నన్ను చంపే ప్లీజ్, నన్ను చంపే, నన్ను చంపే, నన్ను చంపా. చేతిలో ఖరీదైన ఆ డైమండ్ వాచ్ పెట్టి నువ్వు మూర్చపోయావు. నాకు దేవుడు నీ రూపంలో వచ్చాడనిపించింది. ఇచ్చిన డైమండ్ వాచ్ అమ్మి నా కొడుకు ఆపరేషన్ చేయించా. వాడికి ప్రాణగండం తప్పిందంటే అది నువ్వు వల్లే.